నమస్కారం విద్యార్థులారా, మీ మునుపటి వీడియోల నుండి పంట దిగుబడిని మెరుగుపరచడానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఏమిటో మీరు అర్థం చేసుకున్నారు. వ్యవసాయంలో వివిధ పద్ధతులు మరియు వాటి ప్రయోజనాలు మరియు పంట దిగుబడి మెరుగుదలను ప్రభావితం చేసే వివిధ అంశాలు. మౌనిక తిరిగి వచ్చింది. మునుపటి వీడియోలను చూసిన తర్వాత మీరందరూ పంట రకాన్ని మెరుగుపరచడానికి మీ ప్రయత్నాలను కొనసాగించారు మరియు దానిని వృద్ధి చెందించడంలో విజయం సాధించారు. సరైనదేనా? ఉత్పత్తి చేసిన పంటను ఎలా నిర్వహించాలో ఇప్పుడు మీరు నేర్చుకోవాలి. కాన్సెప్ట్ మ్యాప్. కీలక పదాలు: మారికల్చర్, ఆహారం కోసం చేపలు లేదా ఇతర సముద్ర జీవుల పెంపకం, సముద్రపు నీరు మరియు మంచినీరు కలిసి ఉండే ఉప్పు నీటి వనరులు. ఈస్ట్యూరీలు మరియు మడుగులు కూడా ముఖ్యమైన చేపల రిజర్వాయర్లు. హార్మోన్ల ప్రేరణ. చేప కణాల పరిపక్వతకు దారితీసే కార్యకలాపాలు. శిక్షణ లక్ష్యాలు. ఈ వీడియో చూసిన తరువాత మనం పెంచగల చేపల రకాలు, నీటి వనరులు, మారికల్చర్, లోతట్టు చేపల పెంపకం మరియు మిశ్రమ చేపల పెంపకం గురించి తెలుసుకుంటాము. తేనెటీగలు. తేనెటీగల పెంపకం కోసం ఉత్తమ రకాలు మరియు నిర్వహణ పద్ధతులు. మనం ఉత్తమ నాణ్యమైన తేనెను ఎలా పొందవచ్చు? చేపల పెంపకం ప్రారంభిద్దాం. రేర్ ఫిషింగ్ ఏమిటి అని తెలుసుకోండి. చేపల పెంపకం లేదా చేపల ఉత్పత్తి. చేపలు మన ఆహారం కోసం జంతు ప్రోటీన్ యొక్క చౌక మూలం. చేపల రకాలను పెంచవచ్చు. ఫిండ్ నిజమైన చేపలు, షెల్ఫిష్, రొయ్యలు మరియు మొలస్కులు. మొదటి అడుగు: ఫిషింగ్ రకాలను ఎంచుకోండి. క్యాప్చర్ ఫిషింగ్, క్యాప్చర్ ఫిషింగ్ ఎక్కువగా లోతట్టు నీటి వనరులలో జరుగుతుంది. దిగుబడి ఎక్కువగా ఉండదు. కల్చర్ ఫిషింగ్, చేపల పెంపకం కొన్నిసార్లు వరి పంటతో కలిపి జరుగుతుంది.
తద్వారా వరి పొలంలో నీటిలో చేపలు పెరుగుతాయి. రెండవ దశ నీటి వనరులు, సముద్రపు నీరు, నదులు, చెరువులు వంటి మంచినీరు. మెరైన్ ఫిషరీస్ లేదా సీ వాటర్. ఇందులో 7,500 కిలోమీటర్ల తీర ప్రాంతం మరియు దాని ఆవల లోతైన సముద్రాలు ఉన్నాయి. మూడవ దశ ఫిషింగ్ బోట్ల నుండి చేపలు పట్టే వలల ద్వారా పట్టుకోవడం. ఉపగ్రహాలు మరియు ఎకో సౌండర్లను ఉపయోగించి బహిరంగ సముద్రంలో పెద్ద చేపల స్కూల్స్ను గుర్తించడం ద్వారా అధిక దిగుబడిని. మారీ కల్చర్ సముద్ర చేపల నిల్వలు మరింత క్షీణించబడతాయి మరియు ఎక్కువ చేపల కోసం డిమాండ్ను అటువంటి కల్చర్ చేపల పెంపకం ద్వారా మాత్రమే తీర్చవచ్చు. లోతట్టు మత్స్య సంపద. మంచినీటి వనరులు, కాలువలు, చెరువులు, రిజర్వాయర్ మరియు నదులు. ఉప్పునీటి వనరులు. సముద్రపు నీరు మరియు మంచినీరు కలిసి ఉండే ఈస్ట్యూరీలు మరియు మడుగులు కూడా ముఖ్యమైన చేపల రిజర్వాయర్లు. చేపల పెంపకం కొన్నిసార్లు వరి పంటతో కలిపి జరుగుతుంది. తద్వారా వరి పొలంలో నీటిలో చేపలు పెరుగుతాయి. మిశ్రమ చేపల పెంపకం వ్యవస్థలో మరింత తీవ్రమైన చేపల పెంపకం చేయవచ్చు. అటువంటి వ్యవస్థలో స్థానిక మరియు దిగుమతి చేసుకున్న చేప జాతులు రెండూ ఉపయోగించబడుతుంది. కాంపోజిట్ ఫిష్ కల్చర్. అటువంటి వ్యవస్థలో ఒకే చేపల చెరువులో 5 లేదా 6 చేప జాతుల కలయిక ఉపయోగించబడుతుంది. ఈ జాతులు ఎంపిక చేయబడతాయి, తద్వారా అవి ఆహారం కోసం పోటీపడవు. వీటిలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు ఉంటాయి. దీంతో చెరువులోని అన్ని ప్రాంతాల్లో లభించే ఆహారం వినియోగిస్తారు. కాట్లాస్ ఉపరితల ఫీడర్లు కాబట్టి రోహస్ చెరువు మధ్య జోన్లో ఆహారం తీసుకుంటాయి. మృగల్స్ మరియు కామన్ కార్ప్ బాటమ్ ఫీడర్లు.
గ్రాస్ కార్ప్ కలుపు మొక్కలను తింటాయి. ఈ జాతులు కలిసి ఒకదానితో ఒకటి పోటీ పడకుండా చెరువులోని అన్ని ఆహారాన్ని ఉపయోగించవచ్చు. దీంతో చెరువులో చేపల దిగుబడి పెరుగుతుంది. కాంపోజిట్ ఫిష్ కల్చర్ వల్ల సమస్యలు. అటువంటి మిశ్రమ చేపల పెంపకంతో ఒక సమస్య. వీటిలో చాలా చేపలు వర్షాకాలంలో మాత్రమే సంతానోత్పత్తి చేస్తాయి. చేపల విత్తనాలను అడవి నుండి సేకరించినప్పటికీ దానిని ఇతర జాతులతో కూడా కలపవచ్చు. కాబట్టి చేపల పెంపకంలో ఒక ప్రధాన సమస్య నాణ్యమైన విత్తనాలు అందుబాటులో లేకపోవడం. ఈ సమస్యను అధిగమించడానికి హార్మోన్ల ప్రేరణను ఉపయోగించి చెరువులలో ఈ చేపలను పెంచడానికి ఇప్పుడు మార్గాలు కనుగొనబడ్డాయి. దీనివల్ల కావలసిన పరిమాణంలో స్వచ్ఛమైన చేప విత్తనం సరఫరా అయ్యేలా చూస్తుంది. తేనెటీగల పెంపకం. అరుదైన తేనెటీగలను మనం ఎందుకు ఎంచుకోవాలి? మనం తేనె కోసం తేనెటీగలను పెంచాలి. ఇందులో విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మరియు తేనెటీగలు వివిధ ఔషధ తయారీలలో ఉపయోగించే మైనపు మూలం. తేనె విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఇది వ్యవసాయ పద్ధతుల్లో ఒకటి. ఇది అదనపు ఆదాయాన్ని పెంచే కార్యకలాపం కావచ్చు. తేనెటీగల పెంపకం తక్కువ పెట్టుబడి వ్యాపారం. మనం ఎందుకు ప్రారంభించకూడదు? అవును, ముందుగా మంచి రకాలను ఎంచుకుందాం. వాణిజ్య తేనె ఉత్పత్తికి ఉపయోగించే స్థానిక తేనెటీగ రకాలు. ఆఫిస్ సెరానా ఇండికా భారత తేనెటీగను సాధారణంగా భారతీయ తేనెటీగ అని పిలుస్తారు. సాపేక్షంగా దూకుడు లేని మరియు అరుదుగా సమూహ ప్రవర్తనను ప్రదర్శిస్తుంది. సమూహము అనేది పెద్ద సంఖ్యలో వ్యక్తులు ఒక సమన్వయ చలనంలో నిర్వహించబడే దృగ్విషయం. వాణిజ్య తేనె ఉత్పత్తికి ఉపయోగించే ఇటాలియన్ తేనెటీగ రకం ఆఫిస్ మెల్లిఫెరా. దీనిని యూరోపియన్ తేనెటీగ అని పిలుస్తారు. ఇది
తేనె దిగుబడిని పెంచడానికి కూడా తీసుకురాబడింది. మనం ఇటాలియన్ తేనెటీగ రకాన్ని ఎందుకు ఎంచుకోవాలి? వాణిజ్య తేనె ఉత్పత్తికి సాధారణంగా ఉపయోగించే రకం ఇది. ఇటాలియన్ తేనెటీగలు అధిక తేనె సేకరణ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అవి కొంత తక్కువగా కుడతాయి. వారు ఇచ్చిన తేనెటీగలో ఎక్కువ కాలం ఉంటాయి. అవి చాలా బాగా సంతానోత్పత్తి చేస్తాయి. వాణిజ్యపరంగా తేనె ఉత్పత్తి కోసం తేనెటీగల పెంపకం లేదా తేనెటీగలను ఏర్పాటు చేస్తారు. తేనె యొక్క విలువ లేదా నాణ్యత పచ్చిక బయళ్ళు లేదా పువ్వులపై ఆధారపడి ఉంటుంది. తేనె మరియు పుప్పొడి సేకరణ కోసం తేనెటీగలకు అందుబాటులో ఉంటుంది. తగిన పరిమాణంలో పచ్చిక బయళ్లతో పాటు అందుబాటులో ఉన్న పువ్వులు తేనె రుచిని నిర్ణయిస్తాయి. మేత అంటే ఏమిటి? తేనెటీగలు పుప్పొడి మరియు తేనెను సేకరించగల మొక్కలను పచ్చిక భూమి అంటారు. ఉదాహరణ: చింతపండు, వేప, యాపిల్స్, అరటి, పొద్దుతిరుగుడు పువ్వులు మరియు ముఖ్యంగా అన్ని పుష్పించే మొక్కలు. వావ్! చాలా ఆసక్తికరంగా ఉంది. ఏం విద్యార్థులు, మీరందరూ ఇప్పుడు ఈ తక్కువ పెట్టుబడి వ్యాపారాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారా? మీ ఇంట్లో రండి, మీ పెరట్లో ఒక పెద్ద చెట్టును ఎంచుకోండి. అక్కడ సమీపంలోని కొన్ని పుష్పించే మొక్కలు ఉండాలి. దానిపై ఒక ఆకృతి కృత్రిమ తేనెటీగను అమర్చండి. ఉత్తమమైన తేనెటీగలను కొనుగోలు చేయండి మరియు వాటిని తేనెటీగలో ఉంచండి. అంతే. చిన్న పెట్టుబడి, భారీ ప్రయోజనం. విద్యార్థులు, శ్రద్ధగా వినండి. మీ ఉపాధ్యాయుడు మీకు సూచించబోయే ముఖ్యమైన విషయం ఏమిటంటే సమీకృత వ్యవసాయం. అంటే ఒక చిన్న భూమిని కొనుక్కోండి. మీ సౌకర్యాన్ని బట్టి ఒక చిన్న ఇల్లు కట్టుకోండి. ఆపై కూరగాయలు మరియు పప్పులతో వరి వంటి ఏదైనా ఒక పంటను పండించండి. అరుదైన 2 నుండి 3 కోళ్లు మరియు కాంపోజిట్ ఫిష్ కల్చర్ కోసం ఒక మూలలో ఒక చిన్న చెరువు నిర్మించండి. రకాలు తేనె కోసం చెట్టుపైన తేనెటీగలను పెంచే స్థలాన్ని ఏర్పాటు చేయండి. తేనెటీగల కోసం ఒక అందమైన పూలతోట ఏర్పాట్లు మర్చిపోవద్దు. వావ్! ఇది నిజంగా ఒక అద్భుతమైన ఆలోచన. సంతోషకరమైన మరియు ఆరోగ్యకరమైన జీవనం కోసం మీ జీవితమంతా ఆనందించండి.